లాస్ట్కి అరటి పండ్లను కూడా వసూలు చేసేటటువంటి అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చారు తెలంగాణ అరటి పండ్లు కూడా అమ్ముకుంటారని. ఆంధ్ర విద్యా సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసి పాలు కొనిపిస్తున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను, సిగ్గు లేదు ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుక నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటెల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనే అనుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్ చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ విలు. ఎన్డీఎస్ఏకు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ సంస్థ, దానికి నైపుణ్యం ఉన్నది, సాంకేతిక పరమైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కడుతున్నాం. మేము ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. We are there to hand over this project to Medgatta Annaram Sundilla to NDSA authority, not this Kiladi committee. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే